అయితే సినీ ప్రముఖులతో ఈ సమావేశం జరుగుతుంది. సీఎం రేవంత్ తో అయితే ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్ చెప్పండి. రైతుగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సినీ పెద్దలతో కూడా సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశానికి ఏదైతే బట్టి విక్రమార్క కుమార్ వెంకటరెడ్డితో పాటు హాజరు కావడం జరిగింది. దీనికి సంబంధించి ఫిలిం నుంచి ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా పెద్దలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. నాగార్జునతో పాటు ఏదైతే రాఘవేందర్ రావు దాంతో పాటు వీరందరూ కూడా పాల్గొని తమ యొక్క డిమాండ్స్ కూడా చెప్పడం జరిగింది. అంటే దిల్ రాజు FDC చైర్మన్ గా నియమించడాన్ని ఫిలిం కార్పొరేషన్ సంబంధించిన సినీ పెద్దలందరూ కూడా స్వాగతించడం జరిగింది. తెలంగాణలో అద్భుతమైన టూరిస్టులు స్పాట్లు ఉన్నాయని కూడా ఏదైతే రాఘవేందర్ రావు అనడం జరిగింది. గతంలో కూడా ఏదైతే ఫిలిం ఫెస్టివల్ కూడా చేశారు. ఇప్పుడు కూడా ఇలాంటి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించాలని కూడా ప్రభుత్వానికి కోరడం జరిగింది. హైదరాబాద్ లో నిర్వహిస్తే తెలుగు జనానికి పేరు వస్తుందని కూడా వీరు చెప్పడం జరుగుతా ఉంది. అదేవిధంగా యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ అనేది కూడా నాగార్జున కోరడం జరిగింది. దీనికి ప్రభుత్వం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని కూడా వారు కోరడం జరిగింది. దీనికి సంబంధించి ఇది ఏదైతే శ్యాంప్రసాద్ రెడ్డి కూడా దీంట్లో ఈ సమావేశంలో కూడా చిన్న విషయాలు పట్టించుకుంటూ ప్రభుత్వానికి సినీ పరిశ్రమ పట్ల ఎప్పుడు వారధిగానే ఉంటారు, ఎప్పుడు కూడా ఇట్లా కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. కానీ దీనికి ప్రభుత్వం నుంచి కూడా చిన్న విషయాలు కూడా పట్టించుకోవద్దన్న నేపథ్యంలో ఇకపై బెనిఫిషియల్ ఉండవని కూడా సీఎం చెప్పడం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా కూడా ఇక తాను సీఎం ఉన్నంత వరకు బెనిఫిషియల్ ఉండవన్న నేపథ్యంలో ఆ మాట కట్టుబడి ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే క్లియర్ గా బెనిఫిషియల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఉండదు అని కూడా చెప్పడం జరిగింది. ఇండస్ట్రీ పెద్దలకు అందరికీ కూడా తేల్చి చెప్పడం జరిగింది. అక్కడికి వచ్చిన ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అందరికీ కూడా ఏదైతే కరాఖండిగా కూడా బెనిఫిషియల్ ఉండవని కూడా చెప్పడం జరిగింది. అదే ఎలక్షన్ రిజల్ట్ లాగానే సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఉంటుందని కూడా మురళీమోహన్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని ఎంతో బాధించిందని కూడా మురళీమోహన్ కూడా చెప్పడం జరిగింది. కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆ యొక్క సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల ప్రమోషన్ విస్తృతంగా చేస్తున్నామని కూడా అయితే సినీ ప్రముఖుల తరఫున కూడా మురళీమోహన్ కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. నేను అయితే తాను చిన్నప్పటి నుంచి కూడా ఇండస్ట్రీని చూస్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏదన్నా కూడా